నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఆడపిల్లల గురుకులాల్లో ఇదేనా భద్రత? ఇదేనా ప్రభుత్వ వ్యవస్థ? ఒక ఆడపిల్లను పాఠశాలకు పంపేది చదువుకోవడానికా లేక బాత్రూంలు కడగడానికా? హాస్టల్లో ఉండే బాలికలకు కనీసం తాగునీళ్లు కూడా అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? దోమలు పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీలు వస్తున్నా పట్టించుకునే నాదుడు లేడా? ప్రశ్నిస్తే మార్కులు కట్ చేస్తాం, ఫెయిల్ చేస్తాం అని బెదిరించడం విద్యా వ్యవస్థ లేక అధికార దుర్వినియోగమా? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల బాలికలు చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రాన్ని ఆలోచింపజేస్తున్నాయి. విద్యార్థినులు చెబుతున్న మాటలు ఒక్కసారి వినండి. మాకు దోమలు పురుగులు కుట్టి శరీరం మొత్తం అలర్జీ అవుతుంది. రూల్ నంబర్లు వేసి మాతో బాత్రూంలు క్లీన్ చేయిస్తున్నారు. 20 రూపాయలు ఇస్తే కడుగుతాం, లేదంటే మీరే కడుక్కోండి అని ప్రిన్సిపల్ మేడం అంటున్నారు. ఏడాది నుంచి సరిగ్గా నీళ్లు రావడం లేదు. అడిగితే మార్కులు కట్ చేస్తాం, ఫెయిల్ చేస్తామని భయపెడుతున్నారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ప్రభుత్వం ప్రతి ఏడాది కోట్ల రూపాయలు గురుకులాల కోసం ఖర్చు చేస్తున్నామని చెబుతుంది. అత్యాధునిక విద్య, నాణ్యమైన భోజనం, భద్రమైన హాస్టళ్లు, ఉత్తమ సౌకర్యాలు అంటూ ప్రకటనలు వస్తున్నాయి. అయితే పరిస్థితి ఇదేనా? ఒక చిన్న ప్రశ్న, బాత్రూంలు శుభ్రం చేయడానికి సిబ్బంది లేరా? ఉంటే విద్యార్థులతో ఎందుకు చేయిస్తున్నారు? లేకపోతే ఆ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? ఇంకో ప్రశ్న, ఆడపిల్లల హాస్టల్లో ఏడాది పాటు నీటి సమస్య ఉంటే సంబంధిత అధికారులు ఎక్కడున్నారు? వార్డెన్, ప్రిన్సిపల్, జిల్లా అధికారులు, గురుకుల సొసైటీ ఎవరికి ఈ సమస్య కనిపించలేదా? ఇంకా తీవ్రమైన ఆరోపణ, సమస్యలు చెప్తే మార్కులు కట్ చేస్తాం, ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారట. విద్యార్థులు తమ సమస్యలు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఫిర్యాదు చేయడమే తప్ప భయపెట్టే నోరు మూయించడమే పరిష్కారమా? ఇది ఒక గాంధీనగర్ గురుకులం సమస్యనా లేక రాష్ట్రంలోని మరెన్నో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కళాశాలలు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ ఘటనపై ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుందా? బాలికల హాస్టల్లో తాగునీరు, పరిశుభ్రత, భద్రత, వైద్య సదుపాయాలపై సమగ్ర నివేదిక విడుదల చేస్తుందా? ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు. ఆడపిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే ప్రభుత్వం వారి హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోతుంది? విద్యార్థులతో బాత్రూంలు శుభ్రం చేయించడం చట్టబద్ధమేనా? ఈ ఆరోపణలపై వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశాలు ఇస్తారా? నిజాలు బయటికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా? ఒక రాష్ట్ర భవిష్యత్తు ఆ రాష్ట్ర పిల్లల చేతుల్లో ఉంటుంది. ఆ పిల్లలు భయంతో కాదు, భరోసాతో చదువుకునే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మహబూబాబాద్ గురుకుల బాలికల ఆరోపణలో నిజం ఎంత ఉందో ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ఆడపిల్లల విద్య, వారి ఆరోగ్యం, వారి గౌరవం రాజకీయాలకు అతీతమైన అంశాలు. ఇది కేవలం ఒక పాఠశాల కథ కాదు, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అద్దం పట్టే ప్రశ్న. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్.